థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. మన గ్రూప్లో ఇప్పుడు ఈ సమయంలో కొంతమంది బిడ్డలు ఇంత ముందుకు జాయిన్ అయ్యేటప్పుడు కృతజ్ఞతపూర్వకమైన హృదయంతో జాయిన్ అయ్యేది ప్రేయర్ కాల్లో. ఇప్పుడు ఏదో నామకే వాస్ భయంతో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుదాంలే అన్న ఆలోచనతో జాయిన్ అవుతారు. ఒక తృణీకరణ అండి కొంతమందికి స్టిల్ ఇప్పటికి కూడా. దేవుడు వాక్యంలోకి వెళ్తే పరిశుద్ధమైన గ్రంథం ఏమని చెప్తుందంటే మత్తయి సువార్త 22:14 అనుకుంటాను. అక్కడ ఇలా ఉంది, పిలవబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. మళ్ళొకసారి చెప్తాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ, పిలవబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. దేవుడు నీలాగా నాలాగా సెల్ఫిష్ కాదు. నీలాగా నాలాగా ముఖం చూసి బొట్టు పెట్టే టైప్ దేవుడు కాదు. నీలాగా నాలాగా ధనం ఉంటే మాట్లాడే టైప్ కాదు. నీలాగా నాలాగా బంగారం ఉంటేనే మాట్లాడే టైప్ కాదు దేవుడు. దేవుడు ఎలాంటివాడు అంటే గొప్పవాడు. మనం పాపాత్ములని తెలిసినప్పటికీ మన కొరకే ప్రాణాన్ని పెట్టాడు. మనం పిచ్చోళ్ళమని తెలిసినప్పటికీ మన కొరకే ప్రాణాన్ని పెట్టాడు. అసలు మనం దేనికి పనికిరాదు అని తెలుసు దేవుడికి, కానీ ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఈ ప్రాణానికి పేరు పెట్టిన దేవుడు, ఈ యొక్క దేహాన్ని చేసింది దేవుడే తన చేతితో. ఈ యొక్క దేహంలో ప్రాణాన్ని ఊదింది దేవుడే. తన ముఖ పోలికల్లో చేసుకుంది దేవుడే. తన యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్లో సమస్తాన్ని కూడా తనలాగా చేసుకున్నాడు దేవాతి దేవుడు. తను ఇష్టపడ్డట్టుగా చేసుకున్నాడు దేవాతి దేవుడు. కానీ మన ఇష్టానికి మన జీవితాన్ని వదిలేస్తున్నాడు. దాన్నే స్వేచ్ఛ అని అంటాం. ఈ స్వేచ్ఛని మనలో చాలామంది ఎలా ఉపయోగించుకున్నామో ఒక్కసారి చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇందాకలా మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా, ఎందుకు క్లాస్కి వెళ్ళకుండా ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను? తప్పుగా అనుకోద్దమ్మా. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉంటున్న సిచ్యువేషన్స్ని బట్టి మాట్లాడతాము. కొంతమంది ఎలా మాట్లాడతామంటే దేవుడి కృప వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మాట్లాడతాము. కొంతమంది ఎలా మాట్లాడతామంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇరిటేషన్లోనో కోపంలోనో ఉంటాము. కాబట్టి నువ్వు నేను ఎలా అనుకుంటామో ఎదుటి వ్యక్తి కూడా అలాంటిదే అని వాళ్ళ మీద ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎందుకు వెళ్ళొద్దన్నాడో వాక్యం చూద్దాం. దయచేసి చెప్తున్నాను, ఎప్పటికైనా సరే దేవుడు మాట్లాడుతున్నాడంటే విధేయించాలి మనం. ఆ విధేయతే మనకి దీవెన. విధేయించకపోతే మంచి పనులలో కూడా దేవుడు 1, 2, 3, 4 పనులు మనం కళ్ళ ముందు ఉన్నాయనుకోండి, అందులో ఏది చేయాలి ప్రభువా? మంచి పనులే 4, కానీ అందులో ఏది చేయాలి ప్రభువా? ఇది చేయంటాడు దేవుడు. దేవుడికి తెలుసు దాని ద్వారా ఆత్మ రక్షింపబడుతుంది అని, దాని ద్వారా దేవుడికి మహిమ వస్తుందని, దాని ద్వారా దేవుడికి మహిమ చేకూరుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవాదేవుడు ఆపేస్తూ అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 9:36 మత్తయి సువార్త 9:36 నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు. నిస్సహాయులై అంటే ఏంటంటే నిరీక్షణ లేదిక, అసలు దేవుడే లేడు, నిరీక్షణ ఎందుకు అనే దృక్పథం హృదయంలో వచ్చిందేమో మనకి. దాని తర్వాత ఇంత మాత్రమే కాదు, దేవుణ్ణి డౌట్ పడ్డాం కదా, అనుమానించాం కదా, దేవుడి రక్షణని, దేవుడి ప్రేమని, దేవుడి యొక్క సాక్రిఫైస్ని. ఇన్ని కళ్ళ ముందు చూస్తున్నప్పటికీ కూడా, ఇన్ని అద్భుతాలను చూస్తున్న దివ్యమైన కనతలైన కథోలిక శ్రీసభలో ఉన్నప్పటికీ పరిచర్య అంటే మనకు తెలుసు. ఇంకా దేవులో ఎట్లా నాటబడాలో మనందరికీ తెలుసు. వాక్యం తెలుసు. రిచువలిస్టిక్ లైఫ్ని, జపమాల ఎన్నిసార్లు ప్రార్థన చేయాలో తెలుసు. డివైన్ మర్సీ ఎలా చేయాలో తెలుసు. బుక్లో సుస్వరాలు పాటలు మొత్తం ఎట్లా పాడాలో తెలుసు. గొంతెత్తి మొత్తం పబ్లిక్ ముందు, 30 మంది ముందు, 400 ముందు. అయినప్పటికీ మనకేం తెలియదంటే దేవుణ్ణి ప్రశ్నించకుండా ఉండడం మనకి తెలియట్లేదా? పిచ్చోళ్ళని చేస్తుంది. ఇది గుర్తుపట్టాలి. దేవుణ్ణి వాడు ప్రశ్నిస్తున్నాడంటే దుష్టుడున్నాడు ఆ బిడ్డలో అని అర్థం. ప్రశ్నించడం అంటే అండి 2 రకాలు ఉంటుంది. చిన్న పిల్లలాగా ప్రభువా నువ్వు చేస్తావా చేయవా అది ప్రశ్నించేది వేరు ప్రేమలో. కానీ స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడి చిత్తము తెలిసినప్పటికీ నాకు తెలియదు ప్రభువా నీ చిత్తం ఏంటో, మళ్ళా మాట్లాడు ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ దేవుణ్ణే పరీక్షకి గురి చేస్తూ ఉన్న వాళ్ళం మనలో ఎంతోమంది ఈ రోజున. అందుకే దేవుడు అంటున్నాడు, నిస్సహాయులమై ఎందుకు అవుతూ ఉన్నాము, బాధలతో ఎందుకు మ్రగ్గుచున్నామంటే గుర్తుపట్టాలి, కాపరి లేని గొర్రెల వలె. ఇది గుర్తుపట్టాలి కరెక్ట్గా, వాక్యం కరెక్ట్గా వినాలి. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని అని వర్డ్ ఉంది ఇక్కడ. కానీ మనందరము కాపరి లేకుండా లేము. ఇక్కడ మనకి కన్నతలైన కథోలిక శ్రీసభలో గురువులు వాక్యం చెప్తున్నారు.
మఠ కన్యాశ్రీలు కూడా వాక్యం చెప్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో. ఎంతోమంది లే పీపుల్ దేవాదేవుడు ప్రవక్తల్ని పంపించాడు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు. ఎంతోమంది ఇంటికి వచ్చి వాక్య పరిచర్య చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా యూట్యూబ్లో ఇలా గ్రూప్లలో ఆన్లైన్లలో ఏదో ఒక విధంగా ఎవరో ఒక బిడ్డ, వద్దమ్మా నా గురించి నేను మాట్లాడట్లేదు, నీ గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వే ఇంత ముందుకు వాక్యం చెప్పావుగా, నువ్వు కూడా అప్పుడు గొర్రెల కాపరివే. ఇప్పుడేమైపోయింది? అందుకే దేవుడు ఏం చేశాడంటే నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచున్న వారిని చూస్తున్నాడు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కాపరి కావాలి. అమ్మ కాపరి అంటే ఏంటంటే దానికి అర్థము మొత్తం బైబిల్ మొత్తం వాక్యం అర్థమై వచ్చిన వాళ్ళని అనరమ్మ కాపరని. మనుషులు బాధలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడేవారని అంటారు. నీ భర్త అయి ఉండొచ్చు, నా భర్త అయి ఉండొచ్చు, నేనే నా భర్తకి కాపరని అయి ఉండొచ్చు, లేదంటే మన గ్రూప్లో, లేదంటే మన ప్రేయర్ కాల్లో, లేదంటే బయట అవుట్ సైడర్స్ మనం వెళ్తున్న మార్గంలో ఎవరో బాటసారి అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా సరే అమ్మ, ఒక్క మాట వచ్చి బాధపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది కాపరికి ఉండాల్సిన గుణం. నా ఇష్టంగా నేను బ్రతుకుతాను, ఎవరు ఎట్లా చచ్చిపోయినా పర్లేదు, నా ఇష్టంగా నేను ప్రేయర్ కాల్లో జాయిన్ అవ్వను, ఎవరు ఏమైనా పర్లేదు అని అనుకోవడము కాపరికి ఉండాల్సిన గుణము కాదది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆన్సర్ చెప్పమంటారా? ఇక్కడ ఉంది వాక్యంలో, నిస్సాయులై బాధలతో మ్రగ్గుచు. నువ్వు నేను ఏమనుకున్నామంటే అయ్యో నిస్సాయులమైపోతున్నాను నేను, అయ్యో నేను బాధలలో మ్రగ్గిపోతున్నాను, అయ్యో నన్ను పట్టించుకునేవారు లేరు అని అన్నావు. కానీ అయ్యో నాలాగే ఎవరు బాధపడుతున్నారు. ఈరోజు నేను వాక్యం ఎందుకు చెప్పకూడదు? దేవుడు ఉపయోగించుకుంటాడు నన్ను. అందుకే నేను కొన్ని రోజుల ముందు గ్రూప్లో ఒక మాట పెట్టానండి. ఎందుకు పర్సనల్గా నేను అడగలేదంటే ఆల్రెడీ ఇప్పటికీ 12 మంది వరకు ఉన్నారు అక్క వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు. ఎందుకు స్పెసిఫిక్గా ఒక్కరిని అడిగి ప్రయారిటైజేషన్ పెట్టి జోష్న వాళ్ళకే వాల్యూ ఇస్తుందని ఎందుకు అనుకోవడం అని పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే గ్రూప్లో పెట్టు, ఎందుకు స్ట్రెస్ అవుతావు అంటే నేను గ్రూప్లో పెట్టాను, అమ్మ ఎవరైనా వాక్యం చెప్పాలంటే ముందుకు రండి అని. ఒక్కరు కూడా చెప్పలేదు. ఇందాకలో ఒక 10-15 నిమిషాల ముందు ఒక బిడ్డ నాకు ఫోన్ చేసి ఒక రీజన్ అయితే చెప్పింది, దేవుడికి మహిమ కలుగును గాక. కనీసం ఒక్కరన్నా రిప్లై ఇచ్చారుగా. అంటే 360 మందిలో దేవుడు అనేకుని పిలిచాడు. 360 మందిని ఈ గ్రూప్లోకి అనుకుందామమ్మా, ఈ గ్రూప్లోకి అనుకుందాం, ఓకేనా? ఈ 360 మందిలో ఇంకొక 30-40 మందిని దేవుడు రోజు ప్రార్థనలో ఉండాలని ఎన్నుకున్నాడు. మళ్ళీ ఇందులో ఈ 30 మందిని లీడ్ చేయడానికి ఇంకొక 12 మంది బిడ్డని అపోస్తులాగా ఎన్నుకొని వాక్య పరిచర్య చేయమన్నాడు. ఇప్పుడు ఆ 12 మందికి ఏమైందంటే అయ్యో నేనే నిస్సాయ స్థితిలో ఉన్నాను, అయ్యో నేనేలో బాధలో ఉన్నాను, అయ్యో నేనే మ్రగ్గిపోతున్నాను, కాలిపోతున్నాను, నేను కాపరినేంటి నా ముఖం నా వల్ల ఏడవుతుందని దేవుడికి నమ్మకస్తుడుగా నేను ఉండలేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఈ బిడ్డలు 29 మందిలో ఎవరో ఒకరు ఏసునామంలో కొట్టేస్తున్నా. ఈరోజు ఒక బిడ్డ, నేను అక్కడికి క్లాస్కి వెళ్ళడం కాదు ముఖ్యం, దేవుడి చిత్తం చేయడం ముఖ్యం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 3 విధాలుగా చెప్పారు. అందులో ఏది కరెక్టో వాక్య పరిచయకే నేను విడిచిపెడుతున్నా. మీరే ఆలోచించండి. అడరేషన్కి చేపలకి వెళ్ళలేదు ఈరోజు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అత్తమ్మ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఈరోజు, నేను మొత్తం ఇంట్లోనే ఉన్నాను. నేను ఈరోజు పొద్దున చర్చికి కూడా వెళ్ళలేదు. ఇవన్నీ జరిగాయి. కానీ ఏం జరిగింది? గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి చెదరిపోయారు చాలామందిని. ఎందులో? ఈ లోక ఆలోచనలు, భయం, బాధ్యత కాదు. మనం ఏమంటామంటే అయ్యో నా భర్త తిట్టాడండి, లేదంటే నా యొక్క కుటుంబంలో బాగలేవండి పరిస్థితిని, అందుకే ఇట్లా అయిందండి బాధ్యత. అంటే దేవుడు అన్నాడు లూకాసు వార్త 1:37 నాకు అసాధ్యమైనది లేదు అని. ఎందుకు ఆ సమయంలో దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని భర్తను ఎందుకు సమర్పించలేకపోయాం? కుటుంబ సభ్యులను ఎందుకు సమర్పించలేకపోయాం? ఇంట్లో జరుగుతున్నాయి కారణాలు, వాటిని ఎందుకు దేవుడికి మనం సమర్పించుకోలేకపోతున్నాం? అవి వస్తున్నాయంటే దానికి కారణము దేవుడు అలో చేశాడు. ఎందుకు? ఏ విధంగా అయితే బంగారము అగ్నిలో వేయబడ్డప్పుడే దాని యొక్క గొప్పతనం, ఔన్నత్యము, దాని యొక్క విలువ అర్థమవుతుంది బయటికి వస్తే. నేను కూడా ఒక క్రైస్తవుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే, క్రీస్తు మీద ఆధారపడితేనే నిజంగా దేవుడి బిడ్డ, నిజంగా దేవుడు చిత్తం చేస్తున్నాడా లేదంటే తన యొక్క చిత్తం చేసుకుంటున్నాడా అనేది అర్థమవుతుంది.
ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒకవేళ 29లో ఎవరో ఒక బిడ్డ సూసైడల్ థాట్స్తో జాయిన్ అయింది. ఈరోజు వాక్య పరిచర్య దేవుడు నీకు చెప్పమని చెప్పాడు, నువ్వు జాయిన్ అవ్వలే. బై మిస్టేక్లో నేను క్లాస్కి వెళ్ళా. అమ్మా నేను నా గురించి హైలైట్ చేయట్లేదు, చెప్తున్నా. నువ్వున్నావు వాక్య పరిచర్య ప్లేస్లో, నేను క్లాస్కి వెళ్ళా. కానీ ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు వాక్యం చెప్పండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే లేదు 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 నేను బలహీనురాలిని, అమ్మో నేను నా వల్ల కాదు. దేవుడు అన్నాడు యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఎక్కడికి పోతుందండి వాక్యము ఇన్ని సంవత్సరాల నుంచి? ఎక్కడ పోతున్నాడండి యేసయ్య దివ్య సప్రసాదనాథుడు? మన ఒంటిలోకి పోట్లే, మన నోట్లోకి వెళ్ళట్లే, మన రక్తంలో కలవట్లే, జీవాత్మల సంయోగ స్థానము వరకు వెళ్ళట్లేడు అంటే నమ్మకం లేదు అనొద్దు. నమ్మకం ఉందండి పరిస్థితిని బట్టి. దేవుడు అంటూ ఉన్నాడు సమస్తము నాకు సాధ్యమే. ఎందుకు నా మీద నువ్వు ఆధారపడట్లేవు? ప్రతి సమస్యను నువ్వు నాకు ఎందుకు అర్పించట్లేవు? దేవుడు నిన్ను అడిగినట్టే ఈరోజు నన్ను అడిగాడు. దేవుడు, ఓ పిచ్చిదానా, క్లాస్కి వెళ్తావా 3 గంటలు, లేదంటే వాక్యం చెప్తావా గంట సేపే? నేను అన్నాను, ప్రభు 3 గంటల క్లాస్ కదా, ఎట్లా అటెండెన్స్ లేదు, పోతే పోయింది, ఉండు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే బాగుంది, మంచిగానే ఉంది ఆరోగ్యం, ఎవరేమనుకున్నట్లుగా ఏమీ లేదు, ఆ డైరెక్షన్ చెప్పలకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ దేవుడు అంటున్నాడు మాట్లాడు. నా వల్ల కాదు ప్రభువా, నిన్ను తీసుకోలేదు ఈరోజు. నేను ఎక్కువగా వాక్యం చదవలేదు ప్రభువా, కొంచెం సేపే వాక్యం చదివాను. అయినప్పటికీ నేనేం చెప్పగలుగుతాను ప్రభా? నా వల్ల ఏమవుతుంది? ఎవరు చెప్పారమ్మా నీకు? నువ్వు చెప్తావని వాక్యం? లూకా 12:12 ఎత్తి పట్టి ప్రార్థించు. ఈ మాట చెప్పింది నువ్వా నేనా? బైబిల్లో నువ్వు రాసావా? బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ వల్ల రాయబడిందా? దేవుడా వాక్ అంటే నువ్వా? నువ్వు చెప్పాలా దేవుడు చెప్పాలా? నా గురించి నీ గురించి మనుషులు మాట్లాడాలా దేవుడు మాట్లాడాలా నీ గురించి? దేవుడు మాట్లాడుతున్నాడు, వినో, నీకు సాధ్యమే. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే చూడండి, ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయాను. ఎందుకు? నిన్ను బట్టి నన్ను బట్టి ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నామని కాదమ్మా. అయ్యో 30 మంది ఉన్నారు, ఒక్క బిడ్డ నశించిపోతుంది, ఒక్క ఆత్మ. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యిండొచ్చు ఆ బిడ్డ. ఆ ఒక్క బిడ్డ కోసం ప్రార్థించలేకపోయారే. వీళ్ళకి విజ్ఞాపన కర్తలనే ట్యాగ్ తగిలించుకున్నారే. వామ్మో, గంటలు ప్రార్థన చేస్తున్నామని బయట చెప్పుకుంటున్నారే, గంటలు వాక్యం చదువుతున్నామని చెప్పుకుంటున్నారే, గంటలు పాటలు పాడుతున్నాం గొంతు దించుకోనని చెప్తున్నారే. దేవాదేవుడు బాధపడుతున్నాడు. కరుణామయుడి కడుపు తరుక్కొనిపోయింది. ఎవరిని చూసి? నువ్వు నేను బోధకులమని చెప్పుకోవడం చూసి కాదు. ఒక్క బిడ్డ ఈరోజు ఆత్మ రక్షింపబడింది. ఆమె హల్లెలూయా. ఐ డోంట్ నో హూ ఇస్ దట్, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక్కరి కోసం దేవుడు ఆపుతాడు, మొత్తాన్ని ఆపుతాడు, సమస్తాన్ని ఆపుతాడు దేవుడు ఒక్క బిడ్డ కోసం. అవును, ఎందుకంటే ఆ బిడ్డ కూడా రక్షణ పొందుకోవాలి, ఆ బిడ్డకు కూడా దేవుడి అనుభూతి తెలియాలి, ఆ బిడ్డకు కూడా దేవుడి ప్రేమ అంటే ఏంటో తెలియాలి. నేను చచ్చిపోవడానికి కాదు నా యేసయ్య నన్ను బ్రతికించింది, నేను బ్రతికి అనేకులను బ్రతికించుటకు, నేను కుళ్ళిపోవుటకు కాదు, కుళ్ళిపోతున్న వారిని, ఎముకలు నశించిపోతున్న వారిని, ఇదిగో ఏ విధంగా అయితే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇదిగో ఎముకలకి ప్రవచనం చెప్పు యెహెజ్కేలు అని దేవుడు లోయలోకి తీసుకుపెట్టి నిలబెట్టాడు. యెహెజ్కేలు చేసిన పని ఏంటయ్యా, ఈ లోయలోకి తీసుకొచ్చావు, గబ్బు వాసన కొడుతుందని వెళ్ళిపోలేదు యెహెజ్కేలు. నా దేవుడు ఏం చేస్తాడా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదిగో వీటికి ప్రవచనం చెప్పు, నువ్వు ఇవి బ్రతుకుతాయా? యెహెజ్కేలు, ఎముకలు ఎక్కడైనా బ్రతుకుతాయా? నాకేం తెలుసు ప్రభువా, నీకు తెలుసు. ఎందుకంటే చేయాల్సింది నేను కాదు ప్రభువా, నువ్వు. ఒక్కసారి దేవుళ్ళు అడుగు పెట్టడం నేర్చుకున్నావంటే నీకు నాకు ఏం తెలియదుక. దేవుడే కంట్రోల్ తీసుకుంటాడు, దేవుడే నడిపించుకుంటాడు. ఎట్లయితే చిన్న పసి గుడ్డు తల్లి ఒడిలో ఆడుకుంటూ పాలు తాగుతూ ఏమంటారండి గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ పాలు తాగుకుంటూ అమ్మతో ఆడుకుంటూ ఎట్లా ఉంటుంది ఒంటి మీద, అలా నువ్వు నేను మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, ఈరోజు దేవుడి స్వరాన్ని మనం వినకుండా, దేవుడి చిత్తం చేయకుండా అమ్మో నేను చెప్పలేనేమో అని అనుకోవడం కాదు. అక్కడ కూడా నువ్వు నేనే ఉన్నామా? వాక్యంలో కూడా దేవుడు వద్దా? ప్రియమైన దేవుడి బిడ్డరా, మనం చాలా తప్పులు చేస్తున్నాం. తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం కట్టుకుంటే ఏమవుతుంది? అయ్యో అదేంటి 30 మందికి స్వరం వినవలేదా, నీకు ఒకదానికి వినబడిందా నువ్వు అని అడిగితే అవును. ఎందుకు? దేవుడికి దగ్గరగా జీవిస్తూ పాప సంకీర్తన రెగ్యులర్గా పూర్ణ హృదయముతో, పాప మన్నింపు హృదయముతో తీస్తూ నీ చిత్తము కోసం నేను బ్రతుకుతాను ప్రభువా,
ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అంతెందుకండి, మన శరీరము కూడా సాతానే. శరీరాన్ని కూడా నువ్వు నమ్మొద్దు. లిటరలీ నేను చెప్తున్నాను తల్లి, ఎక్స్పీరియన్స్ అయింది, నేను చెప్తున్నాను కదా. శరీరంలో ఏదో ఇందాలో ఒక బిడ్డ అనింది కదా, అనారోగ్యం బాగాలేదు అందుకే ఎప్పట్లేవు, టైర్డ్గా ఉన్నామేమో అని. గాడ్ బ్లెస్ యూ మా. కానీ టైర్డ్నెస్ పరిశుద్ధాత్మకు ఉండదు. దేహము దుర్బలమైనది కానీ ఆత్మ శక్తివంతమైనది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాక్యం వినడమే ఆత్మవంచన చేసుకుంటే ఇదిగో ఎలా ఉంటారంటే, ప్రవర్తించలేని వారు క్రీస్తు బిడ్డలు కాదు, క్రియలు లేనివాడు దేవుడి బిడ్డ అస్సలే కాడు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదుగా. ఎక్కడుంది? రోమిలకు రాసిన లేఖ 8:14. దేవుడి ఆత్మచేత నడిపింపబడిన వారు దేవుడి బిడ్డలు. ఒక్కటి చెప్పమంటారా? ప్రేమ దేవుడి బిడ్డరా, బాధపడద్దు. చూడండి, ఎప్పుడు ఒకటే సైడ్ నుంచి ఆలోచిద్దామా? నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేరు, నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేరు. యేసుప్రభుల వారు మానవుడు అండి, దేవుడు అని చెప్పడం కాదు. అంతకంటే ముందు ఒక మాట మాట్లాడుకోవాలి మనం. ఆయన మానవుడు కంప్లీట్గా. అయినప్పటికీ ఆయన గురించి ఆలోచించుకోలేదు. ఏమైనా సరే నేను దేవుడి చిత్తమే చేయాలి అని ఎదుటి వాళ్ళ వైపు ఎలా చూసా దేవుడి కనులతో చూస్తూ ఉన్నాడు. యేసయ్య దేవుడి కనులతో చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఏ బాధలో ఉందో, ఈ బిడ్డ ఏ బాధలో ఉందో, ఈ బిడ్డ ఎలాంటి పనులలో ఉందో, ఈ బిడ్డ ఏం చేస్తూ ఉందో. 2-3 జాయిన్ అయిపోతే గ్రూప్లో గిలగిల చాప కొట్టుకున్నాను నేను. 1-2 వారాలు. దేవుడికి తెలుసు, నాకు తెలుసు. దానికి ఉద్దేశం ఏంటి? మీ 3 జాయిన్ అవ్వకపోతే డబ్బులు రావట్లేదా నాకు? నెలకి 10,000. మీ అందరూ తెలుసు మనం ఎలాంటి వాక్య పరిచయంలో ఉన్నాము. ఉచితంగా ఇస్తూ ఉన్నాం, ఉచితంగా పొందుకున్నాం. ఉచితమైన అనుగ్రహం ఇది. అంతకన్నా 100 రెట్లుగా దేవుడు దీవిస్తాడు. ఆమె వాళ్ళు ఇచ్చిన 2,000, 3,000, 100 లేదంటే రూపాయి ఇస్తారు. కానీ దేవుడు ఇస్తే ఎట్లిస్తాడు తెలుసా? నిండి పొర్లి పొంగే పాత్ర వలె దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె హూ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరాన్ని విన్న ప్రతి ఒక్కడు విధేయత చూపించలేడు. ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. అందుకే ఒక వాక్యం ఉందండి. ఎక్కడ ప్రభువా? ఆ వాక్యం ఎక్కడుందో నాకు గుర్తులేదు కానివ్వండి. ఏంటంటే, ఆ యొక్క శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడికంట అండి, ఏమంటారు దాన్ని? నిగ్రహ శక్తి. 2 తిమోతి 1:7 అనుకుంటానండి. అక్కడ ఉంది, దేవుడు మనకు పిరికితనము కల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహమును, ప్రేమ, శక్తి, ధైర్యము కల ఆత్మనే మనకిచ్చను. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం నమ్మకపోతే ఇంకెందుకు నేను బ్రతికి? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు అనొచ్చు, అదేంటండి బ్రతుకున్నావు అంటారు ఏంటండి? నీకోసం నువ్వన్నా బ్రతుకుండాలిగా, నువ్వన్నా మనశ్శాంతిగా తినాలిగా, నువ్వన్నా కనీసం ఎందుకు బ్రతుకుతున్నావు నీకు నాకన్నా అర్థం అవ్వాలిగా. లిటరలీ చెప్పాలంటే నీవుగా ఆన్సర్ చెప్పుకోవాలి కదా. నేను ఎందుకు బ్రతికున్నాను, అసలు ఆ బ్రతుక్కి ఒక అర్థం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగామా? భర్త దగ్గరికి వెళ్ళి అడక్కు, భార్య దగ్గరికి వెళ్ళి అడక్కు, పిల్లల దగ్గరికి వెళ్ళి అడక్కుమా. నా దగ్గరికి వచ్చి కూడా అడక్కు. నీ దగ్గరికి వచ్చి నేను అడగా, దేవుడి దగ్గరికి వచ్చి అడుగుదాం. వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మేకప్ ఎట్లేసుకోవాలి అని ఒక ఇన్స్టా రీల్ నేను గ్రూప్లో పెడితే దాదాపు 300 మంది చూస్తారు. కానీ వాక్యం ఎట్లా చదవాలి అనే వీడియో ఒకవేళ నేను పెడితే ఈమె ముఖం ఎవరు చూస్తారు? 24 గంటలు ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఈమె నాకు తెలుసు, జోష్నే కదా. ముఖం నల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, పనికొస్తుంది, పనికి రాకపోతే పనికిరాదు. 24 గంటలు అదే పని ఆమెకి. పోతే అడరేషన్ చేపలు, లేదంటే సస్తుంది, లేదంటే బ్రతుకుతుంది, మమ్మల్ని చంపుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే మేకప్ వేసుకుంటున్న ఒక అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి నేను పెట్టానంటే అదే వీడియోలో ఆమె వాక్యం చెప్తుంది అనుకో, లిప్స్టిక్ చూస్తాం వాక్యంలో, హెయిర్ స్టైల్ చూస్తాం వాక్యంలో, కింద కామెంట్, అరే బాగుంది వాక్యం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? కొత్తగా జాయిన్ అయింది కదా గ్రూప్లో, కొత్త మురిపం. దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఒక కంప్లైంట్ ఉంది దేవుడి దగ్గర. మొదటి ప్రేమ ఏమైంది బిడ్డా? దర్శనంలో దేవుడు అంటున్నాడు, ఒక సంఘముతో అడుగుతూ ఉన్నాడు, మొదటి ప్రేమ ఏమైంది బిడ్డా? మొదటి ప్రేమ ఏమైంది మా? మొదటిగా ఎట్లా నమ్మావు తల్లి నన్ను? నువ్వు ఎట్లా ప్రార్థించావమ్మా? ఎట్లా కొనియాడావు తల్లి నన్ను? నువ్వు ఎట్లా స్తుతించావమ్మా నన్ను? మొట్టమొదటిగా చిన్న పిల్లలాగా లేవు, ఇప్పుడు పెద్దదాని అయిపోయావా? ప్రియమైన దేవుడు బిడ్డలారా,
క్లాస్కి వెళ్ళకుండా ఆపింది 3 గంటల వాక్యం అక్కడ. అపరిశుద్ధాత్మ కాదు ఆపింది ఇక్కడ, పరిశుద్ధాత్మ. అది మంచి కార్యమే, ఇది మంచి కార్యమే. అత్తమ్మ దగ్గరికి వెళ్ళడం మంచి కార్యమే, ఈ సమయంలో కుటుంబంతో సమయాన్ని కేటాయించడం మంచి కార్యమే. దివ్యమైన సప్రసాద నాదుడి ముందుకెళ్ళి గంటలు గంటలు కూర్చోవడం మంచి సమయమే. ఈ సమయం మంచి పనే, అన్నిటికంటే శ్రేష్టమైన పని. అంతెందుకు గ్రూప్లో కాల్ కట్ చేసి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవడం ఇంకా మంచి పని. అరే నా మనసు బాలే, వీళ్ళతో నాకేం సంబంధం అని. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడి చిత్తం ఏం చేశావు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు సస్తున్నాను, బ్రతుకుతున్నాను, వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, వీటి గురించి మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఆదాము ఏం చేస్తున్నావు? ఏలియా ఏం చేస్తున్నావు? మోషే ఏం చేస్తున్నావయ్యా? హెచ్కేలు ఏం చేస్తున్నావు? దావీదు ఏం చేస్తున్నావు? దానియేలు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మన పేర్లు పెట్టుకుందాం అక్కడ. ఏ ఏం చేస్తున్నావు? బి ఏం చేస్తున్నావు? సి ఏం చేస్తున్నావు? ప్రార్థనకి రాకుండా ఏం చేస్తున్నావు? వాక్యం నీతో మాట్లాడతానని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నావు? బిజీగా. వాక్యం నీ నోట నేను పెట్టాను, ఏం చేస్తున్నావు? వాక్యం బోధించమని చెప్పాను, ఏం చేస్తున్నావు? బిడ్డల బ్రతుకులు ఆగం పడుతున్నాయని చెప్తున్నాను, ఏం చేస్తున్నావు? ఎక్కడ పెట్టావు నీ ఆలోచన అని ఆ దేవాదేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తే, మనిషే ఒక మాట గట్టిగా వచ్చి మాట్లాడితే భయపడిపోతామే భర్తను చూసి. దేవుడు పట్టించుకోవట్లేడనా? దేవుడు ప్రశ్నించట్లేడనా? లేదంటే దేవుడికి కళ్ళు లేవనా? లేదంటే దేవుడు నీ పక్కన నా పక్కన ఒక శరీరంలో కనబడట్లేడనా? దేవుడు ఎక్కడో పక్కన కనబడడం కాదు. భర్త కన్నా మన గురించి కంప్లీట్గా తెలియదు, కానీ దేవుడికి మొత్తం తెలుసు. పుట్టువత్వాలు తెలుసు, మనం పుట్టక ముందు తెలుసు, రేపు ఏం చేస్తామో తెలుసు, ఎల్లుండి ఏం చేస్తామో తెలుసు, ఎట్లా మాట్లాడబోతున్నామో తెలుసు. అలాంటిది వాక్యం గురించి నువ్వు నేను ఎప్పుడు చెప్పాలో దేవుడికి తెలియదు. ఆ గ్రూప్లో నేను దాదాపు 2-3 అక్క వాళ్ళు రెగ్యులర్గా ప్రేయర్ చేసేవాళ్ళు. అక్క వాళ్ళకి పెట్టాను నేను మెసేజ్, అక్క వాక్యం అన్నాను, అన్నా వాక్యం అన్నాను, అమ్మ ఈ 1 వీక్ బిజీరా అన్నారు. ఓకే వాక్య పరిచర్య. ఇంకో అక్క చర్చిలో బిజీ. ఎస్ ఆ అక్కకి చర్చ్ బిజీ, ఎందుకంటే ఆ అక్క చర్చిలోనే చూసుకోవాలి కాబట్టి అన్నీ. ఆ బిడ్డకి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఇంకో అక్క 2-3 సార్లు మెసేజ్ పెడితే రిప్లై ఇస్తుంది, లేదంటే లేదు, ఆమె ఇష్టం ఇక అట్లా. ఇంకో 4 అట్లా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వై యూ నీడ్ అటెన్షన్? ఒకరి యొక్క కనుదృష్టి నీ మీద పడాలి అని ఎందుకు కోరుకుంటున్నావు? ఇది బంధకం. 30 మంది ఉంటేనే నేను వాక్యం చెప్తా, 20 మంది ఉంటేనే నేను వాక్యం చెప్తా, 10 మంది ఉంటేనే నేను వాక్యం చెప్తా. ఇదంతా వద్దు మనకి, ఇదంతా వద్దుమా. దేవుడి దృష్టి నుంచి చూడు, యూ అండ్ మీ ఆర్ వెరీ ప్రీషియస్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఒక్క అక్క జాయిన్ అయిందా? ఫస్ట్ పేరు కనబడుతుంది ఇక్కడ, జయ అక్క ఉంది, జయశీలక్క ఉంది. అక్క ఒక్కటి జాయిన్ అయింది, నేను ఒక్కదాన్ని జాయిన్ అయినా అనుకుందమ్మా. మిగతా వాళ్ళందరూ జపమాల ప్రార్థనలో, డివైన్ మర్సీ ప్రార్థనలో, చర్చ్ పనులలో అందరూ బిజీగా ఉన్నారు అనుకుందాం తల్లి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒక్క బిడ్డ కోసం ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలి, జాయిన్ అవ్వన్నాడు. జాయిన్ అయ్యాను. చూస్తే జయక్క ఒకటే ఉంది. ప్రభువా ఏంటి మేము ఇద్దరమే ఉన్నామంటే చెప్పంటాడు దేవుడు. చెప్తావా చెప్పవా? వాక్యం చెప్పాలి. నీ ఒక్కదానికి నేను ఎందుకు చెప్తా వాక్యం? ఒక్కదానికి చెప్పట్లేమమ్మా వాక్యము. వాక్యం ఒక్కదానికి చెప్పట్లేవు, నాకు నేనుగా బోధించుకుంటున్నాను వాక్యము. నాతో పాటు జయక్క కూడా నాలోనే ఉంది, జయక్క కూడా నాలోనే ఉంది. ఎలా ఉంది? 2 లేక 3 కూడి ఎక్కడైతే ఏక మనస్కులై ప్రార్థిస్తారో అక్కడ దేవుడి ఆత్మ దిగొస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. 32 మంది ఉన్నా వ్యర్థమే, 2 ఉన్నా అర్థమే. దేవుడి కని దృష్టి నుంచి ఎప్పుడైతే మనం చూస్తామో దేవుడి యొక్క చిత్తము నెరవేర్చిన వాళ్ళం. మనుషుల ఆలోచనతో పాటు మనుషుల మెప్పులను కోరుకుంటే, మనుషుల యొక్క నెంబర్ కౌంటింగ్ కోరుకుంటే వ్యర్థము. ప్రతి పాస్టర్ చేస్తున్న ప్రయత్నం ఈ రోజులలో మీరు చూస్తారో లేదో, కొంతమందిని మన కనతలేని కథోలిక సిస్టమ్ చెప్తుంటే విన్నాను. ఈవెన్ నా చెవులారా నేను విన్నాను. ఒక బ్రదర్, మన క్యాథలిక్ బ్రదరే అన్నాడు, అమ్మ వీళ్ళని పిలుద్దామా మనమని ఒక కాల్ తీసుకొని అడిగాడంట. పోనీ ప్రొటెస్టెంట్ అయితే ఏంది, వచ్చి చెప్తాడేమో చూద్దామని. ఆ బ్రదర్ చాలా ఎక్స్పీరియన్స్, కథోలిక శ్రీసభలో ఎన్నో సంవత్సరాల నుంచి వాక్య పరిచయం చేస్తున్నాడు. ఆ బ్రదర్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆయన అన్నాడంట, ఎంతమంది వస్తారు పబ్లిక్ అన్నాడంట. మొట్టమొదటిది అంతమందే ఉండరండి, చర్చ్ మ్యాక్సిమం తిప్పి కొడితే 30 మంది వస్తారేమో, 300 మంది ఉంటారు, కానీ ప్రతిరోజు ఆరాధనకి 30 మంది వరకు వస్తారు అని, 30 నుండి 50 మంది వరకు వస్తారు. అంతేనా? సరేలే పర్లేదు. ఎంత ఇస్తారు వస్తే? 10వ వంతంతా. అయ్యో, దేవుడు ఉచితంగా ఇవ్వమన్నది ఉచితంగా ఇవ్వాలి కదా. మొట్టమొదటిది చేయట్లే.
రెండవది దేవుడు అన్నాడు, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రె ఆ మందలో ఉంది. ఆ బిడ్డ నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతే వాక్య పరిచర్య అందక ఎవడి బాధ్యుడు ఆ రోజు? నీకు నాకు తెలియదు అది, కానీ దేవుడికి తెలుసు అది. అప్పుడు ఎవరు బాధ్యుడు అవుతాడు? అమ్మ అనకు, అయ్యో ఏంటంటే హత్యను మీదేస్తున్నా అంటే, కాదమ్మా నేను చెప్పట్లేనిది. పరిశుద్ధమైన గ్రంథంలో ఏముంది తెలుసా? నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది ఈ మాట. మా అమ్మ వినేది కదా, గాస్పల్ సువార్త బైబిల్ పట్టణాలు విన్నప్పుడు మా అమ్మ చెప్పేది, రోడ్డు మీద బిడ్డ నువ్వు వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు, ఒక చిన్న మినిమం రాయే, అంత పెద్దగా ఏం లేదు, నువ్వు మోసే అంత ఉంది. ఆ రాయి రోడ్డుకి నడి మధ్యలోనే ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, నెక్స్ట్ వచ్చే బైకో, నెక్స్ట్ వచ్చే కారో, నెక్స్ట్ వచ్చే ఏ వెహికలో, సైకిల్ అయినా పర్లే, బుడ్డోడు నడిపిస్తున్నాడు అనుకుందాం, వాడు బై మిస్టేక్లో ఆ యొక్క రాయి మీద పయ్య తీసుకెళ్ళడం ద్వారా, ఆ యొక్క వెహికల్ తీసుకెళ్ళడం ద్వారా దొల్లుతాడు అటు ఇటుగా. దొల్లినప్పుడు బై మిస్టేక్లో పక్కన ఇంకెవడైనా ఉంటాడనుకో, లేదంటే పడ్డాడనుకో, ఆ బిడ్డ మీదకి వెళ్ళి ఏదైనా వాహనం వెళ్ళిపోయింది అనుకో, వాడు చచ్చిపోతే ఎవడి మీద? కానీ ఆ మార్గం గుండా నువ్వు వస్తున్నప్పుడు దేవుడు నీకు చెప్పాడు, ఆ రాయి చాలా పెద్దగా ఉంది, తీసి పక్కకి పెట్టి వెళ్ళిపో అన్నాడు. కానీ నీకు నాకు మస్తు బిజీ, మనం రాయిని పక్కకు కూడా పెట్టే టైం లేదు మనకి. లిటరలీ చెప్పాలంటే అమ్మా, కాలుతో గిట్ల తంతే వెళ్ళిపోతుంది ఆ రాయి, గిట్ల తంతే వెళ్ళిపోతుంది. కానీ ఒక బ్రతికింది ఆ రోజు, ఒక ఆత్మ రక్షింపబడింది. ఆ బిడ్డ మేబీ యేసయ్య తెలియదేమో, యేసయ్య తెలుసుకోవడానికే వెళ్తున్నాడేమో. ఒకవేళ అక్కడున్న డెస్టినేషన్లో ఉన్న వాళ్ళు యేసయ్య గురించి ప్రకటించడానికి అక్కడ రెడీగా ఉన్నారేమో. ఈ మార్గ మధ్యంలో ఒక అపవాది ఒక రాయి ద్వారా తన ప్రాణాన్ని తీయాలన్నాడేమో. ఆ అపవాది ఉన్నవాడు ఆ రాయి తీసి పక్కనేయడు. దేవుడి ఆత్మ ఉన్నవాడు విన్నవాడు ఆ రాయి తీసి పక్కనేసి వెళ్ళిపోతాడు. అయ్యో మార్గ మధ్యంలోనే కదా, ఏముంది ఇందులో, కొంతమంది చేసి ఉంటాం ఆ పని, దేవుడికి మహిమ కలుగుగాక. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకోబడ్డవారు కొందరే. మనం జాయిన్ అవ్వగానే ఇంకో 3 బిడ్డలు కాలేజ్ ఫుల్ అని వస్తుంది అని అంటే, దానికి నేనేం చేస్తాను? 6:45కి జాయిన్ అయ్యి కూర్చుంటే కాలేజ్ ఫుల్ వస్తుందని నువ్వు చెప్పకుండా ఉండాల్సిందే కదా. అంటే నేను వాయిస్ కాల్ మెసేజ్ పెట్టేంతవరకు నువ్వు బిజీగా ఉన్నావు. దేవుడు కూడా బిజీ అవుతాడు ఒక్కొక్కసారి. ఎందుకు తెలుసా అంటే పలకరించకుండా ఉండడం అని కాదు. బిజీ అంటే ఆ నొప్పేంటో, దేవుడి ప్రేమ పొందుకొని సమయంలో ఆ నొప్పి ఎట్లుంటుందో తెలిస్తే ఇంకొకసారి పాపం చేయం. చంపేసే ప్రేమ గురించి నేను మాట్లాడతలేనండి, ఈలోక లస్ట్ఫుల్ థాట్స్ గురించి నేను మాట్లాడతలే. దేవుడి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఈ ప్రేమ ఎల్లవెల్లలా నాకేం కావాలి జలగలాగా పీక్కొని తినదది. ఎప్పుడేమి ఇవ్వాలి, ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలి, దేవుడి చిత్తం ఏం చేయాలని ప్రియమైన దేవుడి బిడ్డ ఇలా ప్రయాసపడుతుంది. అది దేవుడి ఆత్మ. మనుషులకి ఇది అసాధ్యం, దేవుడి ఆత్మకి మాత్రమే సాధ్యం. అదేంటంటే ఎక్కడున్నా కూడా దేవుడి యొక్క స్వరాన్ని వినడం. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడిగి మెల్లగా అడిగేస్తాం. అది మనం చేయాల్సింది. ప్రతిరోజు ప్రయత్నంలో దేవుడి చిత్తం ఏంటి అని తెలుసుకోవాలి. అంతెందుకండి, మన గ్రూప్లో చాలామంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు కదా. కారణం ఏంటి? అసలు బాధపడడానికి కారణం ఏంటి? ఒక్క ప్రశ్న అడుగుతాను, తప్పిమని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అన్మ్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. దేవుడు ఉన్నాడా? అందరు పనులలో ఉండొచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్. దేవుడి కృప వల్ల అర్థం చేసుకోగలుగుతాను. కొంతమంది బాత్రూమ్ కూడా వెళ్ళిండొచ్చు. సో దాన్ని బట్టి నేను ఏమనట్లేదు. కానీ దేవుడు ఉన్నాడా అని నిజంగా నువ్వు నేను నమ్మితే ఎందుకు బాధ? మరి బాధలు రావని దేవుడు చెప్పలేదే, కష్టాలు రావని దేవుడు చెప్పలేదు, శ్రమలు రావని దేవుడు చెప్పలేదుగా. నా బిడ్డలారా, నేను ఈ లోకంలో ఉన్నాను, బాధలు భరించాను. అయితే గుర్తుపట్టండి, నేను ఈ లోకాన్ని జయించాను, మీరును ఈ లోకాన్ని జయించాలి. ఈ దేహం అనేది సాతాను, ఈ లోకం అనేది సాతాను, రియల్గా ఉన్నవాడు ఇంకొకడు, వాడు నిజమైన సాతాను. ఈ మూడిటిని అదుపులో పెట్టుకున్నవాడే దేవుడి బిడ్డ. ఈ మూడిటిని ఎప్పుడు ఎక్కడ కరెక్ట్గా చేయాలి అని ఒక హ్యాండిల్, ఏమంటారండి, ఒక మంచి డ్రైవర్ అని ఎలా చెప్పొచ్చు అంటే, యాక్సిడెంట్ చేస్తూ పోయిన పొడుగుతా దారి గుండా అందరిని గుద్దుకుంటూ వెళ్తే అనరు.
యాక్సిడెంట్ అయ్యే సమయంలో కూడా బ్రేక్ కొట్టేటోనే కరెక్ట్ డ్రైవర్ అంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడు క్లచ్ వదలాలి, ఎప్పుడు బ్రేక్ పట్టాలి, ఎప్పుడు రేస్ చేయాలి అన్నీ తెలిసి ఉండాలి ఒక డ్రైవర్కి. మన జీవితంలో కూడా క్రైస్తవుడు అంటే వాక్యం ఎక్కడ ఎత్తిపట్టి ప్రార్థించాలి, ఏ బిడ్డలతో ఎట్లా మాట్లాడాలి, భర్తతో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, బయటలతో ఎట్లా మాట్లాడాలి, ఇంటోలతో ఎట్లా మాట్లాడాలి, ఏది ఎక్కడ ఏం మాట్లాడితే గొడవలు అవ్వకుండా సఖ్యతతో సమాధానంతో శాంతితో ముందుకెళుతాము అని ఐక్యత కోసం ఆలోచించగలిగితేనే మనం దేవుడి బిడ్డలం. విడగొట్టేది విభజన చేసేది ఏంటి అంటే సాతాను. అదేమంటదంటే, ఇదిగో ప్రణితక్క వేరు, జోష్న వేరు, జోస్వినక్క వేరు, లూర్దమ్మాంటి వేరు, లేదంటే ఇంకో 10 మంది బిడ్డలు ఉన్నారు అనుకోండి గ్రూప్లో, ఈ 32 మంది వేరు, నేను వేరు. దేవుడు అంటాడు, ఏముంది నీలో స్పెషాలిటీ, నువ్వు వేరనడానికి పిచ్చా నీకు, అందరూ నాలో ఒక్కరే అంటాడు యేసయ్య. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి అందరం యేసయ్యలో ఒక్కరమే అన్నప్పుడు, ఒక్కరం వాక్యం చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాక్యం చెప్పే శక్తి ఉంది. కానీ ఏం సరిపోవట్లేదు అక్కడ అంటే, దేవుడు ఉన్నాడా? ఇఫ్ యూ సే విత్ యువర్ ఫుల్ ఆఫ్ హార్ట్, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ఒప్పుకుంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని నీకు నువ్వు బోధించుకుంటూ అనేకులకు బోధకురాలిగా, బోధకుడివిగా ఉండడం మాత్రమే కాదు, అదే దేవుడి చిత్తాన్ని ప్రేమిస్తూ అందరికీ ప్రకటిస్తూ ఉంటావు నువ్వు నేను కూడా. ఆ ఒక్కరోజు ప్రకటించకపోతే చచ్చిపోయినట్లుగా ఉంటుంది ఆత్మకి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను ఉన్నది చెప్తున్నాను. నాకు ఒక్కరోజు వాక్యం ఎప్పుడైనా చెప్పకపోతే, ఈవెన్ నా భర్తకి చెప్పకపోయినా, ఇంట్లో నన్ను ఎందుకు పట్టుకున్నావు ఈరోజు అంటాడు నా భర్త. ఒక్కరికైనా చెప్పకపోతే నాకు ఆ రోజు మనశ్శాంతి ఉండదు. ఫోన్లో ఒక్కరికైనా దేవుడి గురించి చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే దేవుడి ఆత్మ పనిచేస్తుంది మనలో, నాలో కాదు మనలో. నేను మళ్ళీ అంటున్నాను, మనలో దేవుడున్నాడు, మనలో దేవుడున్నాడు. దేని ఎందుకు భయపడుతున్నామంటే దేవుడు కనబడట్లేడండి, అందుకే భయపడుతున్నానండి అని. మేబీ మనలో ఒకవేళ ప్రశ్న ఉంటే మనందరం ఇప్పుడు ఇంకొక సమయం ఆలోచిద్దాం. గాలి ప్రపంచంలో ఉందా అంటే గాలి ఉందంటావు. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది. లేదంటే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే చెట్లు పొలాలు మొత్తం ఇలా 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 మంచిగా ఊగుతున్నాయి కాబట్టి గాలి ఉంది అంటాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గాలి కనబడట్లేదు కానీ గాలి ఉందని నమ్ముతున్నావా లేదా? ఎస్, నమ్ముతున్నావు. ఎందుకు? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేయగానే ఏదో ఒకటి పనిచేస్తూ ఉంది ఇంట్లో, గాలికి సంబంధించిన యొక్క ఐటమ్స్. సో గాలి ఉందనుకుంటావు నువ్వు నేను. అదేవిధంగా కరెంట్ ఉందా అంటే ఉందంటావు. ఎట్లా చెప్పొచ్చు? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకోండి, ఒక ల్యాప్టాప్ తీసుకోండి, ఏదైనా పెట్టగానే ఛార్జింగ్ అవుతుందా? ఎస్. స్విచ్ చేస్తావు, స్విచ్ ఆన్ చేయాలి, అది మర్చిపోదు. స్విచ్ ఆన్ చేసి కరెంటు పాస్ అవుతుందా వైర్లో? ఎస్. అయితే ఏముంది? కరెంట్ ఉంది, కరెంటు కనబడుతుందా? కనబడుతుంది, లోపల వైర్లో ఉంటుంది. ఎట్లా కనబడుతుంది? కనబడదు. మరి పవర్ఫుల్గా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పనిచేస్తుంటే, పడుకోమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడిని, నాలో దేవుడే లేడని మొత్తం పరిశుద్ధాత్మ దేవుడిని చల్లార్చి ఇప్పుడు అంటూ నా దేవుడు ఎక్కడున్నాడండి? లేడు, కనబడట్లేడు నాకు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చెప్పినంత ఈజీ కాదు దేవుని ప్రేమించడం, చెప్పినంత ఈజీ కాదు దేవుని ప్రకటించడం, చెప్పినంత ఈజీ కాదమ్మా దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయడం. ఎట్లా ప్రూవ్ చేస్తాడు? ఎట్లా ప్రూవ్ చేద్దాం? ఎస్, ఐ యామ్ అలైవ్ బికాస్ ఆఫ్ గాడ్. నేను బ్రతికే ఉన్నాను, అందుకే నేను నా దేవుని స్తుతిస్తున్నాను. నువ్వు నేను చెప్పగలగాలి ఎలా? 150 కీర్తన 6వ వచనము, బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించుదురుగాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 10 మందికి మెసేజ్ పెట్టినా, 10 మందికి ఎట్లా అడిగినా కూడా ఇది ఉంది, అది ఉంది, ఇంకేదుంది. కొంతమందికి పని లేకపోయినా ఇంట్లో ఉన్నా కూడా నా వల్ల అవ్వదేమో అని భయముతో వాక్య పరిచర్య చేయట్లేదు. కారణం ఏంటి? జాబులు చేస్తున్నామా? అందరిలాగా లేదు. సరే, మేబీ పనులు చేస్తుండొచ్చు ఇంట్లో, గొప్ప విషయం, దేవుడికి తెలుసు. కొన్ని బాధలు ఉండొచ్చు, దేవుడికి తెలుసు. అయినప్పటికీ ఏం చేయాలి మనం అందరం? దేవుడి చిత్తం ఏంటి ఈరోజు? అదే దేవుడు ఉన్నాడో లేడో మన క్రియల ద్వారా వేరే బిడ్డకి, అన్యురాలికైనా సరే మనం చూపించాలంటే చేయాల్సింది ఏంటి తెలుసా? మాటలొద్దు, చేతలు కావాలి దేవుడికి. వినటమే ఆత్మవంచన చేసుకొని ఉండక, యాకోబు రాసిన లేఖలో ఉంది, వినటమే ఆత్మవంచన చేసుకొని ఉండక నా చిత్తమును చేయువాడే నా తల్లి, నా తండ్రి, నా సోదరుడు, సో అని దేవుడు యేసు వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది కూడా నువ్వు కొట్టేసి పక్కకి వెళ్ళిపోతే నేనేం చేయలేను. ఈ మాటలు కూడా ఎవరో చెప్పారులే, దేవుడు చెప్పలేదులే అంటే ఇక నేనేం చేయలేనండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయితే నన్ను ఆపింది పరిశుద్ధాత్మ దేవుడే అని నేను విశ్వసిస్తున్నాను. నువ్వు విశ్వసించకపోయినా
నన్ను ఆపింది నా దేవుడే అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఎవరికో వాక్యం తప్పక అవసరం ఈరోజు. ఏంటి? బ్రతకడానికి, ఏంటి జీవవంతులుగా ఉండడానికి, ఏంటి కుటుంబంలో ఉన్న భర్తని సైకోలాగా పీడించకుండా ఉండడానికి, కుటుంబంలో ఉన్న పిల్లల్ని రాచి రంపాన పెట్టకుండా ఉండడానికి, చూపులు మార్చుకోవడానికి, చేతను మార్చుకోవడానికి, అవయవ భాగాలు మొత్తం కూడా నీకు నాకు వత్తాసు పలుకుతున్నాయి. నో, దేవుడికి స్తుతి అర్పించాలి. మేకప్, డ్రెస్ సెన్స్, హెయిర్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అది దేవుడి మహిమార్థమై ఉండాలి. అంతేగాని నీకు నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం ఇష్టారాజ్యం అయిపోతే దేవుడు ఒకసారి కాకపోయినా ఒకసారి తన ప్రవక్తని మన మధ్యలోకి పంపించి గద్దిస్తాడు. గద్దింపు కలిగిన వాక్యం కూడా తీసుకోకుండా నేను బ్రతుకుతానంటే నోటెడ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. గమనిక, ఇంపార్టెంట్. ఐఎంపి స్టార్ అని పెడతాం కదా పిల్లల స్టడీస్లలో. నీకు నాకు ఈరోజు స్టార్. మన దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను లేక నువ్వేం చేయజాలవు. తుమ్మలేవు, దగ్గలేవు, కూర్చోలేవు, లేవలేవు, ఊపిరి పీల్చలేవు. లిటరల్లీ చెప్పాలంటే వాష్రూమ్కి 1 2 వెళ్ళలేవు. నీరు కూడా గొంతు లోపలికి వెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అవసరం. గాలి పీల్చడానికి కూడా నా పర్మిషన్ అవసరం. బెడ్ మీద పడుకునే దానికి రేపు పొద్దున లేవడానికి కూడా నా పర్మిషన్ అవసరం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇందాక అక్క పాట పాడుతూ ఉంది కదా, పాట కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నడవడానికి కూడా దేవుడు అవసరం, చెయ్యి ఎత్తడానికి దేవుడు అవసరం. ఎందుకంటే చాలామంది బిడ్డలు ప్యారలైజ్ అయ్యి బెడ్ రిడన్ అయ్యి 1 2 3 అన్ని బెడ్ మీదనే పోతున్నారు. నువ్వు నేను ఎట్లున్నావు? హెల్దీగా ఉన్నాం. దేవుల్లో హెల్దీగా దేవుడు ఉంచింది ఎందుకు అనుకున్నాం? నిద్రపోవడానికా? హెల్దీగా ఉంచింది దేవుడు ఎందుకు అనుకుందాం? దేవుడు చిత్తం కాకుండా నేను నా చిత్తం చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని అందాల రాసిని అని ఏలడానికా? నో, తగ్గాల దేవుడి ముందు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం గుర్తుపెట్టుకుందాం. ఈ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పట్ల నా పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. అది ఆల్రెడీ మనకు అర్థమైంది. ఏంటది? దేవుడి చిత్తం ఏం చేయాలి అని అడగడమే దేవుడి చిత్తం. ప్రతిరోజు ఇది ఏదో సంవత్సరానికి ఒకసారి అడుగుతాను, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం మొత్తం నిద్రపోయి 366 రోజులు వేస్తానంటే కష్టం. లీప్ ఇయర్ అది ఒక్కసారే వస్తుంది, 4 సంవత్సరాలకు ఒకసారి. నువ్వు నేను అలా లేవకూడదు. లీప్ ఇయర్కి ఒక్కసారి నేను చెప్తాను వాక్యం, లీప్ ఇయర్కి ఒక్కసారి నేను లేస్తాను, ఆత్మలో నేను అప్పుడు వర్ధిల్లుతా, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను చెప్తా అని కాదమ్మా. దేవుడి పరిచర్య అనేది, దేవుడి పిలుపు అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందంటే చెప్పాలా, దేవుడు ఒకవేళ నీకు నాకు ఏదైనా చేయమని చెప్పాడంటే ఆ చేయడంతో పాటు దేవుడి గ్రేస్ అనేది ఇస్తాడు, దేవుడి కృప అనేది ఇస్తాడు, దేవుడి అనుగ్రహం అనేది ఇస్తాడు. భయపడాల్సిన అవసరమే లేదు ఎవరికి. ముందుకెళ్ళి దేవుడి చిత్తం చేయడమే. చచ్చినా బ్రతికినా నా దేవుడి కోసమే అంటున్నాం కదా. కొంతమంది పాటలు కూడా గొప్పగా వాడుతున్నాం కదా, నేను చచ్చిపోయినా సరే ప్రభువా నీ చిత్తం చేయాలి. మాటలలోనేనా, చేతులలో వద్దా? నాతో సహా మాటలలోనే అండి, చేతులు వద్దా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎక్కడున్నాం మనం? చాలామంది ఇంతకుముందుకు ఎట్లా ఉన్నామంటే ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు హృదయం కదిలిపోయేది గ్రూప్లో. లేదంటే వాక్యం చెప్తే ఎట్లా ఉండేదంటే చాలా పవర్ఫుల్గా ఉండేది. ఇప్పుడు కూడా ఉంటుంది, ఆమెన్. కానీ ఒబీడియన్స్ తక్కువ అవుతుంది. ఎందుకు? అవిధేయత అవుతుంది. ఎందుకు? అందుకే విధేయత ఉన్నవాడు మాత్రమే దేవుడి స్వరాన్ని వినగలుగుతాడు. అవిధేయత ఉన్నవాడు ఎంత విన్నా కూడా వాడిగా ఆత్మవంచన చేసుకొని వద్దులే 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 అంటాడు. దేవుడు అంటాడు, వద్దులే పరలోక రాజ్యానికి వద్దులే, పడుకో, వద్దులే పరలోక రాజ్యానికి వద్దులే. ఎందుకు? దేవుడి చిత్తం చేయకుండా పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తాం? దేవుని ప్రేమించకుండా పరలోక రాజ్యం ఎట్లా వెళ్తామమ్మా? ఇన్ని రోజుల క్రైస్తత్వ జీవితం ఎందుకు ఇక వృథా కదూ? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దయచేసి గుర్తుపడదామమ్మా, నా కోసం కాదు ఈ గ్రూపు. దేవుడి చిత్తం నువ్వు చేయడానికి నువ్వు తెలుసుకున్న తర్వాత రాష్ట్రాలు దేశాలు తిరుగు. అప్పుడు ఎగ్జిట్ అయిపోయి గ్రూప్ నుంచి నేను వద్దంటానా? నా బాధ అది కాదమ్మా. దేవుడు నీకు నాకు పిలిపించాడు, దేవుడు నీకు నాకు ఒక కృపనిచ్చాడు, దేవుడు నీకు నాకు ఒక చిత్తము చేయమని ఇచ్చాడు. అది ఏదైనా కానీ మనందరిలో ఉన్న మిస్టేక్ ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాను తెలుసా? అదేవిధంగా దేవుడు ఉన్నాడో లేడో అనే భయం కూడా ఎందుకు మనకుంది తెలుసా? అపనమ్మకం ఎందుకుంది తెలుసా? నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటున్నావు దేవుడితో. నేను కనీసం దేవుడితో అని కూడా కాదండి, మామూలుగా మనమే మాట్లాడుకుంటాం. మనందరికీ ఉన్న ప్రశ్న ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను?
నేను ఎందుకు నిద్ర లేవలేకపోతున్నాను, నేను ఎందుకు ఇట్లా నిద్రపోలేకపోతున్నాను, నేను ఎందుకు ఆనందంగా లేను, నేను ఎందుకు ఎదుటి వాళ్ళలాగా లేను, నేను ఎందుకు ఇట్లున్నాను, నేను ఎందుకు వాళ్ళలాగున్నాను, నేను ఎందుకు వీళ్ళలాగా లేను, నేను ఎందుకు నీట్గా లేను, నేను ఎందుకు తెల్లగా లేను, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, నేను ఎందుకు అలసిపోతున్నాను. అరే ఏదైనా పని ఉంటే బాగుండు, జాబ్ చేసుకోవడానికి వేరేటోళ్ళ లెక్క 20,000 40,000 50,000 సంపాదించి బిల్డింగ్లో పడుతుంది కదా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేదంటే వాళ్ళ ఆయన, ఆమె లెక్క పని చేస్తా. ఏ పని లేకున్నా బాగుండు, పని ఉంటే పని లేకుంటే బాగుండు, పని లేకపోతే పని ఉంటే బాగుండు. అడరేషన్ చేపలకి వెళ్తే బాగుండండి. గామె వెళ్తుంది కదా రోజు పని పాట లేకుండా, గామె లెక్క పని లేకపోతే, గామె లెక్క పిల్లలు లేకపోతే, గామె లెక్క భర్త లేకపోతే ఇంట్లో నేను ఎప్పుడో పోయేదాన్ని అడరేషన్ చేపలకి. ఏమాపుతుంది మరి ఇప్పుడు పోకుండా? సాకులు, కారణాలు, సందేహాలు, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడాలు, దీనికి ఫలితం ఉంటుందా అసలు? చిల్లి గవ్వ కూడా సంపాదించలేవు దీని ద్వారా నువ్వు నేను. పాపం తప్ప పుణ్యమేమి రాదు ఈ ఆలోచనల వల్ల. చేయాల్సిందేంటి? దేవుడి చిత్తం ఏంటది? ఉన్న ప్లేస్లోనే మాట్లాడుమా, ఉన్న ప్లేస్లోనే నోరు తెరువుమా, ఉన్న ప్లేస్లోనే నువ్వు దేవుడి కోసం ఏం చేయగలుగుతావు అది చెయ్యి తల్లి. పాటలు పాడగలుగుతావా, గొంతెత్తి ఇంకా వాక్యం చెప్పగలుగుతావా, లేదంటే దేవుడి పరిచయం ఇంకేదైనా లైక్ విజ్ఞాపన కర్తలాగా ప్రార్థన చేయగలుగుతావా వేరే బిడ్డల కోసం, లేదంటే కనీసం గ్రూప్లో జాయిన్ అయ్యి నీ భర్త కోసం అమ్మ ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ అడుగుతూ అనేక మంది బిడ్డల కోసం భర్తల కోసం ప్రార్థన చేయగలిగితే చెయ్యి. కనీసం పరలోక ప్రార్థన చెప్తావా ఒక క్రైస్తవులాగా? కనీసం పరలోక ప్రార్థన, అయ్యో కనీసం పరలోక ప్రార్థన తల్లి, కనీసం పరలోక ప్రార్థన. 30 మందిని కాలు పట్టుకొని అడిగినా కూడా ఎవరు రిప్లై ఇవ్వరు, కానీ నువ్వు ఒక్కదానివైన పరలోక ప్రార్థన చెప్పొచ్చుగా. అనద్దు మళ్ళీ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అని. అంతసేపు వెయిట్ చేయడమా? ఎంతసేపు వెయిట్ చేయడం? ప్రియమైన దేవుడి బిడ్డలారా, వీటన్నిటిలో ఒక లోపం ఉంది. ఏంటది? నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు ఇట్లున్నాను, వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు, నేనే ఎందుకు ఇట్లా లేను, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, అన్నిటిలలో నేను 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 ముందు చూసావు. ప్రాబ్లం అదే. దేవుడికి మనకి మధ్యలో ఒక అడ్డు కూడా ఉంది, పాపం. ఘోరమైన పాపం, అతిక్రమం, చావైన పాపం. నేను ప్రైడ్, గర్వం. లూసిఫర్ గాడు ఈ లోకంలో పడిపోయిందే అందుకు, పరలోక రాజ్యం విడిచిపెట్టి దేవుడు తొక్కేశాడు కాళ్ళ కింద. ఎందుకు? నేను చేయట్లేను, నేను చేయట్లేను, నేను చేయట్లేను, నేను నువ్వు చేయమమ్మా. నిజం చెప్తున్నాగా, నువ్వు చేయవు, నేను చేయా. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఎక్కడ చేయాలి? నీలో నాలో, నీ ద్వారా నా ద్వారానే చేయాలి. అందుకే దేవుడు అన్నాడు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. సరిపోదు ఒక్క మాట. వాక్యం మొత్తం పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాండ నుంచి దర్శన గ్రంథం నువ్వు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఇక బైబిల్ మొత్తం బట్టిఫై చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అసలు క్రైస్తవుడైతే ఏంటి, కథోలికుడైతే ఏంటి, ప్రాటెస్టెంట్ అయితే ఏంటి, అన్యుడైతే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, ఈ ఒక్క వాక్యం అర్థం కాకపోతే ఇంకెందుకు మన బ్రతుకులు? నేను లేక మీరు ఏమీ చేయజాలంటే దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? నా సన్నిధి నువ్వు అనుభవించావా? దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నామా? దేవుడి సన్నిధి అంటే దేవుడి ప్రేమని. దేవుని ప్రేమించామా? దేవుడితో మాట్లాడామా? దేవుడితో నడిచామా? దేవుడితో జీవించామా? ఈరోజు ఏంటండి దేవుడితో నడవడం అంటే ఏంటి, దేవుడితో మాట్లాడడం అంటే ఏంటి, దేవుడితో జీవించడం అంటే ఏంటి, ఇవన్నీ ఏంటండి? 5 నిమిషాలు సైలెంట్గా ఉండి మొత్తం ఈరోజు ఇంట్లో ఒక్క 5 నిమిషాలు ఎవ్వరు లేకుండా అయితే నువ్వు లేవుగా, ఒక్క 5 నిమిషాలు అంతెందుకు, బాత్రూంలో కనీసం ఒక 10-15 నిమిషాలు స్నానం చేసి ఉంటావుగా, కనీసం 5 నిమిషాలు వాష్రూమ్ వెళ్ళి ఉంటావుగా, కనీసం మొత్తం ఈ డే మొత్తం ఒక 5-6 సార్లు అయినా వాష్రూమ్కి వెళ్ళి ఉంటావుగా. 10 నిమిషాలు కూడా దొరకలేదా దేవుడితో మాట్లాడడానికి? దొంగతనంగా దేవుడితో మాట్లాడడానికి కుదరలేదా? దొంగతనంగా అమ్మో భర్త ఏమంటాడు, కుటుంబ సభ్యులలో ఏమంటారు, కుటుంబంలో రిలేటివ్స్ చుట్టాలు వచ్చారండి అందుకే చేయలేకపోయానండి. 10 నిమిషాలు కూడా నీ హృదయంలో దేవుడికి, నీకు నాకు దేవుడికి స్థానం ఇవ్వడానికి, మాట్లాడడానికి సమయమే దొరకలేదా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకు కదండి దేవుడు యేసయ్య శిలువ మీద మళ్ళా చచ్చిపోతుంది. ఇప్పుడు మనకు అర్థం కావట్లేదండి దేవుడి ప్రేమ, మనకి అర్థం కావట్లేదు దేవుడి ప్రేమ. దేవుడు చచ్చిపోయింది, దేవుడు నన్ను ప్రేమించండి లేదంటే ఇంకేదో చేయండి అని కాదండి.
నీ పక్కింటి వాళ్ళు, వెనికింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, నీ గ్రూప్లో ఉన్నవాళ్ళు, నీ యొక్క సహవాసంలో ఉన్నవాళ్ళు, పరస్త్రీ పరపురుషుడు, ఇంకెవరో అమ్మా బాధలో ఉన్నారు మా. దేవుడి చిత్తము ఎక్కడో నువ్వు నేను వెళ్ళి ఈ రోడ్ల మీద చేయాల్సిన అవసరం లేదుగా. గ్రూపే ఉంది, ఆ బిడ్డను ఓదార్స్తే సరిపాయే. 30 మందిలో ఆ బిడ్డ ఒకటి ఆనందపడుతుంది. ఆ రోజు ఆధ్యాత్మికమైన ఆహారం దొరికింది, పోషణ దొరికింది, వెళ్ళిపోతుంది. 3 పూటల తిండి తింటే మోషన్లో పోతుంది. కానీ దేవుడి వాక్యం అట్లా కాదు. ఇది ముల్లోకాలకి అధిపతి అయిన దేవాతి దేవుడి యొక్క సింహాసనం కదిలించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను నన్ను పట్టేసుకుంటాడు. అలా ఒక్క వాక్యం బ్రతుకులు మారిపోతాయి. నేను చెప్పటం నీ మాట. శతాధిపతి అన్యుడు, మనందరికీ బుద్ధి రావాల్సిన వాక్యండి ఇది. ఒక అన్యుడు వచ్చి అంటూ ఉన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, కానీ ఒక్క మాట పలుకయ్యా నా సేవకుడు స్వస్థత పొందుతాడు. కథోలికులము, క్రైస్తవులము అంటున్న మనము దివ్య సప్రసాదనాథుని తీసుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ అయోగ్యకరంగా స్వీకరిస్తూ రోగాలు తెచ్చుకుంటూ, ఒంట్లో కాదు రోగాలు, ఆలోచనల్లో రోగాలు. ఒంట్లో ఏం లేదు రోగం, శారీరకమైన లస్ట్ఫుల్ థాట్స్లో మేకప్ అని, హెయిర్ స్టైల్ అని, ఇంకేదో అని, ముఖం అని 40 ప్రోడక్ట్లు ముఖానికి తగిలేసుకోవడం, 10 ప్రోడక్ట్లు ముఖానికి తగిలేసుకోవడం, తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా చెక్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో రీలు పెట్టి ఈ బ్రతుకు ఎక్కడా? దేవుడు చిత్తం చేయడం కోసం చచ్చిపోతున్న పునీతులు ఎలాంటి జీవితాలు ఎక్కడా? ఎవడికి ఉంటుంది క్రెడిట్? ఎవడికి ఉంటుంది నీతి కిరీటం? ఎవడికి ఉంటుంది బహుమానం? ఎవరికి ఉంటుంది పరలోక రాజ్యం? ఎన్ని రోజులు జీవిస్తావు ఇక్కడ? పర్మనెంట్గా జీవిస్తామా? పర్మనెంట్గా 20 సంవత్సరాలు ఉంటాయా మనకి? పర్మనెంట్గా అదే యవ్వన స్థితిలో ఉంటామా? పర్మనెంట్గా మన స్కిన్ ముడతలు పడకుండా అట్లనే ఉంటుందా? అద్దం లెక్క. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కనీసం అద్దం దగ్గరికి వెళ్తే అది మనుషుల చేత సృష్టింపబడింది కదా. అద్దం దగ్గరికి వెళ్ళి ముස්සలో లేని తర్వాత మన ముఖం చూసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా కనబడుతుంది. అద్దం కూడా ఏం చేయలేదు. నా జీవితంలో మన భర్తలు కూడా ఏం చేయలేరు, బిడ్డలు కూడా ఏం చేయలేరు అమ్మా. ఎవ్వరు ఏం చేయలేరు తల్లి. మన ఏజ్ని ఎవ్వరు ఆపలేరు. ఎదుగుతుంది, జాగ్రత్త. దేవుడి చిత్తాన్ని మాత్రం ఆపడానికి మనకి అర్హత లేదు. దేవుడి చిత్తాన్ని ఆపుతున్నామేమో చూసుకోవాలి. అవునా, అదేందండి దేవుడి చిత్తాన్ని నేను ఎట్లా ఆపుతాను? ఆయన దేవుడు, నేను మనిషిని. అయ్యో, ఇక్కడ రాగానే దేవుడు గొప్పతనం మాట్లాడుతున్నామా? ఎవరు ఆపుతారు దేవుడి చిత్తాన్ని? దుష్టుడు. ఎక్కడి నుంచి ఆపుతాడు? నీ నుండి, నా నుండి, నీలో నాలో పనిచేయడం ద్వారా అసూయ తీసుకొస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు కూడా చెప్పనియరు, అసూయ తీసుకొస్తాడండి. ఆమెంత ఆఫ్టర్ అంటాడు, ఈమెంత ఆఫ్టర్ అంటాడు. ఆమె చెప్తే వాక్యం నేను వినడం ఏంటి? 60 ఏళ్ళు ఉన్నాయి నాకు, ఆమెకి 20 ఏళ్ళు కూడా లేవు. తిప్పి కొడితే నేను వినాలా ఆమె మాట? ఆమె ఏమైనా పెద్ద నాకు ఏమైనా కర్తనా? దేవుడు ఏమైనా ఏర్పరిచిండా? మోషేని ఆనాడు ప్రజలు ఇట్లనే అన్నారు కదా, ఇద్దరు వ్యక్తులు. ఏమయ్యా వచ్చి మాట్లాడుతున్నావు మా మధ్యలో, నిన్ను ఎవడు పెట్టాడు మాకు అధికారిగా అంటే అదే జనాంగానికి, ఇద్దరికి కాదు 6,50,000 మంది అంటే యెహోషువ నాయకత్వంలో 2 మిలియన్లు ప్రజలకి దేవుడు గడ్డి తినిపించాడు మోషే ద్వారా. ప్రజలకు మొత్తానికి 40 ఏళ్ళు ఎందుకు పట్టిందండి? ఎడారి గుండా నడుస్తున్నప్పుడు అసలు 40 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఒక్కసారి ఎవరైనా చెప్తారా? 40 ఏళ్ళు ఎందుకు పట్టిందండి ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ మన కనాను ప్రదేశానికి నడిపించడానికి? చరిత్ర ఏం చెప్తుందంటే మినిమం 4 రోజుల నుంచి 11 రోజులలో వాళ్ళు కనాను ప్రదేశానికి వెళ్ళేవారు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది?